అబ్బాయి పేరు అశ్వత్ గురుదత్త. దాదాపుగా ఇంజక్షన్ పేరు చెప్పారు, ఎల్విడిస్ ఇంజెక్షన్ 26 కోట్లు. ఎల్విడిస్ ఇంజక్షన్ అంటే దాదాపుగా అబ్బాయికి 26 కోట్ల రూపాయలు వెచ్చించి ఇంజక్షన్ వేశామంటే అబ్బాయి ప్రాణాలు మనం నిలబెట్టచ్చు. అబ్బాయికి 3.5 సంవత్సరాలు ఉంది, అంటే 4 ఏళ్ల లోపునే ఈ ఇంజక్షన్ వేయాలని డాక్టర్లు తెలపడం జరిగింది. ఇండియాలో కాకుండా ఇక్కడ ఇంజక్షన్ మాత్రం ఇక్కడైతే దొరకదు, యుఎస్ లో ఈ ఇంజక్షన్ దొరుకుతుంది. దాదాపుగా ఇంజక్షన్ వాల్యూ వచ్చేసి 26 కోట్ల రూపాయలు. రీసెంట్ గా మనం చూసాము, సోషల్ మీడియా నుంచి ప్రజలు పునర్వికకు మళ్ళీ ఒక జన్మను ప్రసాదించారు. అదే విధంగా ఇప్పుడు మన గురుదత్త కూడా ప్రజలందరూ కలిసి ఈ గురుదత్తకు సహాయ సహకారం అందించి ప్రాణాలను కాపాడాలని ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. పిల్లలు దేవుడితో సమానం అంటారు. ఈ పిల్లవాడి ప్రాణాలు కాపాడాలంటే కేవలం ఇది ఒక్కరితోనో ప్రభుత్వంతోనో లేకపోతే వాళ్ళ కుటుంబంతోనో సాధ్యం కాదు. ఎందుకంటే 26 కోట్ల రూపాయలు వెచ్చించాలి. దీనికి ప్రభుత్వ సహాయ సహకారాలతో పాటు ప్రజల సహాయ సహకారాలు ఎంతో అవసరము. ఆ సోషల్ మీడియాలో ఒక స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, సంఘాలు కానివ్వండి, రాజకీయ పార్టీలు కానివ్వండి, వీళ్లకు అండగా నిలబడి గురుదత్త ప్రాణాలను కాపాడాలని ఈరోజు వాళ్ళ తండ్రి గారు ఆర్టీఎన్ న్యూస్ ద్వారా మాకు చెప్పడం జరిగింది. మరి మేము ఈ విషయం చెప్పిన వెంటనే మేము వాళ్ళ తండ్రి గారికి వచ్చి కలవడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలందరూ గురుదత్తను ఆదుకుంటారని, ఆ ఇంజక్షన్ ఎట్లా ఉంటుంది ఎట్లా అనేది వాళ్ళ నాన్నగారు మనకు వివరిస్తారు. బాబుకి డిఎండి, డిషన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనే ఒక రేర్ జెనెటిక్ డిజార్డర్ ఉందండి. ఈ జెనెటిక్ డిజార్డర్లో ఏమవుతుందంటే మజిల్ అనేది వీక్ అవుతూ ఉంటుంది. అలా వీక్ అవుతా బాబు నడిచే శక్తిని కోల్పోతాడు, బెడ్ రిడన్ అయిపోతాడు, అంటే మంచాన్ని పడాల్సింది వస్తుంది. సరే, అక్కడితో ఆగిపోకుండా ఏమవుతుందంటే ఊపిరి తీసుకునే కెపాసిటీని కూడా దెబ్బతీసి ఊపిరి తీసుకోవడానికి సపరేట్గా బైపాప్ మిషన్స్ అని చెప్పేసి అవి వాడాల్సింది వస్తుంది ఇంకా లేట్ అయ్యే కొద్దీ. ఇంకా అలానే ఈ డిఎండి వల్ల మజిల్స్, హార్ట్ కూడా వీక్ అయిపోయి హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పేసి డాక్టర్ చెప్పారు. దీనికి ఎల్విడిస్ జీన్ థెరపీ అనే ఒక ఇంజెక్షన్ ఉంది. దాని కాస్ట్ వచ్చేసి 26 కోట్లని డాక్టర్ చెప్పడం జరిగింది. 26 కోట్లు అనే వెంటనే మేము మధ్యతరగతి కుటుంబము, అసలుకి మేము జీవితాంతం కష్టపడినా కానీ అసలుకి అదే అసాధ్యమైన పని అని మాకి షాక్కి గురయ్యాము. కానీ బాబుని చూస్తా అలా బాగుండే బాబుని కాస్త అలా కాళ్ళు చచ్చిపడిపోయి మంచాన్ని పడి ఊపిరి పీల్చుకోవడానికి అవస్థ పడుతూ ఎప్పుడు హార్ట్ ఫెయిల్యూర్, అంటే హార్ట్ వీక్ అయ్యి ఎప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ అవుతుందో అనే ఒక భయంతో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మీకు 4 years లోపే ఇంజక్షన్ వేయాలన్నారు. ఒకవేళ 4 years దాటి పిల్లవాడి పరిస్థితి ఏ విధంగా మారుతుంది? అది సార్ 4 years దాటి ఇంకా కొద్దిగా లేట్ అయ్యే కొద్దీ ఇంకేమవుతుందంటే కాళ్ళు వీక్ అయిపోయి ఏదైనా మంచాన్ని పడాల్సింది వస్తుంది. అంటే మామూలుగా బాడీ నుంచి ఏదైనా డ్యామేజ్ అలా ఏమైనా జరుగుతుంటుందా? ఇది మజిల్ అనేది పుట్టుకతోనే కరిగిపోతా వస్తూ ఉంటుంది. అది ఇంకా కొద్దిగా ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా అన్ని విధాలుగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది, బాడీని మొత్తం కృంగదీస్తుంది. ఇప్పుడు చేస్తేనే మనకు 4 సంవత్సరాల్లో వేస్తే ఏమవుతుందంటే ఆ ఇంజెక్షన్ వల్ల బాబుని కాపాడుకోగలుగుతాము అని డాక్టర్ చెప్పారు. దానికోసం బాబు కోసం ఉద్యోగం వదిలి కూడా ఇక్కడికి వచ్చారని విన్నాము. మెడికల్ లీవ్ ప్రజెంట్ పెట్టేసి బాబు కోసం ఎలాగైనా ఒక 3 నెలలు అలా మెడికల్ లీవ్ పెట్టి బాబుని ఎలాగైనా కాపాడుకుందాము, దీనికోసం కొద్దిగా ప్రజల దృష్టికి మనం తీసుకెళ్ళగలిగితే ప్రజలు కంపల్సరీగా ఆదరించి ఇంతకుముందు ఒక పాపని ఎలా అయితే కాపాడారో అలానే మా బాబుని కూడా వాళ్ళ బాబులాగా, వాళ్ళ కొడుకులాగా, వాళ్ళ తమ్ముడులాగా, అన్నలాగా ఇట్లా ఫీల్ అయిపోయి కాపాడతారనే ఉద్దేశంతో ముందరికి రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ లోకల్గా ఇప్పటి వరకు దాదాపు అబ్బాయికి ఎంత ఖర్చు వచ్చింది ఇప్పటి వరకు? దీని పరంగా చూసుకుంటే ఫిజియోథెరపీకి, దాని తర్వాత డాక్టర్లు చూపించడానికి, దాని తర్వాత ఈ వ్యాధి ఉందని కన్ఫర్మ్ చేసుకోవడానికి మొత్తం కలిసి ఒక
2 లక్షల వరకు అలా ఖర్చు. 2 లక్షల వరకు. అంటే ఇప్పుడు వరకు ఏదైనా కొంతమంది చిన్న చిన్న దాతలుగా అట్లా ఏమన్నా వచ్చారా? మేము 7 నెలల కిందటే ఇది స్టార్ట్ చేసాం సార్. సరే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొద్ది అయితే అమౌంట్ సమకూరింది, కానీ బాబుకి ఇవ్వాల్సినది కొండంత అమౌంట్ అంత సమకూరలేదు. ఇంకా దానికోసం మధ్యలో జాబ్ చేసుకుంటూ హోప్స్ కోల్పోయిన సమయంలో, నమ్మకం కోల్పోయిన సమయంలో పునర్విక పాపది ఇలా జరిగిన తర్వాత, లేదు జనాల దృష్టికి మనం సరిగ్గా తీసుకెళ్తే బాబుని ఎలాగైనా కాపాడుకోగలుగుతాము ఇప్పుడు అనే ఒక నమ్మకం. మొత్తానికి ఎంత కావాలి ఇప్పుడు బాబుకి? బాబుకి 26 కోట్లు కావాలి. మొత్తానికి 26 కోట్లు కావాలి. ఆ ఇంజెక్షన్ ఇస్తే ఖచ్చితంగా బతుకారని నమ్మకం ఉంది. అవును సార్. మీరు ప్రభుత్వానికి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? లోకల్ ఎమ్మెల్యే గారికి, లోకల్ కర్నూలు మినిస్టర్ గారికి, టీజీ భరత్ గారికి, దాని తర్వాత ఎంపీ గారికి, బస్పట్ నాగరాజ్ సార్కి, వీళ్ళని కన్సల్ట్ అంటే వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళు దీన్ని పైన ఉన్న గవర్నమెంట్స్కి తీసుకెళ్ళి, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకెళ్ళి బాబుకి ఎలాగైనా కాపాడడానికి వాళ్ళ వంతు సాయం చేస్తారని చెప్పడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ మీరు ఏమైనా వినియోగిస్తున్నారా? అదే సార్, మన చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళు కనుక ఒక్కసారి తలుచుకుంటే బాబుని ఎలాగైనా బ్రతికించే అవకాశం ఉంది. వాళ్ళు ఒక్కసారి దీన్ని కన్సిడర్ చేసి మా బాబుని కాపాడాలని కోరుకుంటున్నామని. ప్రజలకు వేడుకుంటున్నారా? ఇది ఖచ్చితంగా సార్. ప్రజలు కూడా ముందరికి వచ్చి పునర్విక అనే పాపని ఎలా అయితే, చిన్న పాపని, చిట్టి పాపని ఎలా అయితే కాపాడారో, అలానే మా బాబుని కూడా కాపాడుతారనే నమ్మకం అయితే నాకుంది. వాళ్ళకి తోచినంత, ఎంతైనా కానీ పర్లేదు, వాళ్ళకి తోచినంత వాళ్ళు సహాయం చేస్తూ బాబుని కాపాడడానికి వాళ్ళ వంతు సహాయం చేస్తారనే నమ్మకం నాకుంది. వీలైనంత వరకు ఎంతమందికి అయితే ప్రజలకి రీచ్ అయితే, ఆ రీచ్ కావడం వల్ల చాలా గవర్నమెంట్ దృష్టికి వెళ్ళి గవర్నమెంట్ కూడా బాబుని కాపాడడానికి తగిన ముందుకు వస్తుందని చెప్పేసి మేము మీ ఫోన్ పే నెంబర్ ఏదన్నా? 9700365341 9700365341. ఏం పేరు వస్తుంది ఫోన్ పేలో? ఈడిగా హరీష్ కుమార్ గౌడ్ అని వస్తుంది. హరీష్ కుమార్ గౌడ్ వస్తుంది. హరీష్ గారు తమ బాధను చెప్పుకోలేని విధంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఆ పిల్లవాడిని చూస్తూ, తమ అబ్బాయిని చూస్తూ అసలు ఆయన బాధను చూడలేని విధంగా, అంటే కుటుంబంలో అట్లే విధంగా ఉన్నారు. ఆయనకు అండగా ప్రజలు, అదేవిధంగా ఆయన క్లాస్మేట్స్, మిత్రులు అందరూ అండగా నిలబడి ఈ అబ్బాయిని ఏ విధంగా అయినా బ్రతికించాలి, అదేవిధంగా ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవాలని ఆర్టీఎన్ ద్వారా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.